అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నీ లోపలే ఏ శక్తి దాగి ఉంది తెలుసుకుందాం. మన లోపలే ఎంతో శక్తి ఉంది, దాని గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మనకు కావాల్సిన శక్తి బయట ఎక్కడో ఉందని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి మనలోనే ఒక గొప్ప శక్తి దాగి ఉంది. మన ఆలోచనలు మన భావాలను ప్రభావితం చేస్తాయి. మన భావాలు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అందుకే మన ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అసలు మనలో ఉన్న ఆ శక్తి ఏమిటి, అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఈరోజు అదే విషయాన్ని తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ, ఒక విత్తనాన్ని తీసుకోండి. చూస్తే అది చాలా చిన్నదిగా ఉంటుంది, దానిలో పెద్ద చెట్టు కనిపించదు. కానీ సరైన నెల, నీరు లభిస్తే అదే విత్తనం క్రమంగా మొలకెత్తి మొక్కగా పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే మన మనసులోని ఆలోచనలు కూడా కొంతవరకు ఇలాగే ఉంటాయి. ఒక ఆలోచన ఒక్కసారి రావడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ అదే ఆలోచనను పదే పదే గుర్తు చేసుకుంటూ దానినే నమ్ముతూ ఉంటే అది మన భావాలు, నిర్ణయాలు, ప్రవర్తనపై ప్రభావం చూపగలదు. అందుకే మనసులో ఏ ఆలోచనలకు ఎక్కువ స్థానం ఇస్తున్నామో గమనించడం అవసరం. మన జీవితంలోకి తీసుకోవాల్సిన విషయం, మనకు ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచించాలి అని కాదు. బాధ, భయం, నిరాశ వంటి భావాలు వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు ఇది నిజంగా తప్పకుండా జరగబోతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను చేయగలిగే మంచి చిన్న అడుగు ఏమిటి అని ఆలోచించవచ్చు. ఇలా మన ఆలోచనలను గమనించడం ద్వారా మనపై మనకు మరింత అవగాహన పెరుగుతుంది. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన మాట, మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం అంటే మన జీవితాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడమే. మనలో దాగి ఉన్న శక్తిని తెలుసుకోవడానికి మొదటి అడుగు మన ఆలోచనలను గమనించడం. ఈరోజు నుంచి మీ మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనను గమనించండి. మీకు ఉపయోగపడే ఆలోచనలను పెంచుకోండి. మీకు ఇబ్బంది కలిగించే ఆలోచనలను ప్రశాంతంగా పరిశీలించండి. ఇది మన ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. అలాగే నీ సొంత మనసు ఎలా పనిచేస్తుంది? మన మనసు మన మాట వింటుందా, లేక మనమే మన మనసు మాట వింటున్నామా? మనలో వచ్చే ప్రతి ఆలోచన మన జీవితంపై ప్రభావం చూపుతుందా? అసలు మన సొంత మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మనల్ని మనం మరింతగా అర్థం చేసుకోవచ్చు. మన మనస్సును ఒక ఇంటిలా ఊహించుకోండి. ఒక ఇంటిలా మన మనస్సును ఊహించుకోండి. ఆ ఇంటికి ఒక భాగం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఆలోచిస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ, మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించే భాగాన్ని చేతన మనస్సుగా అర్థం చేసుకోవచ్చు. కానీ మనలో మరో లోతైన స్థాయి కూడా ఉంటుంది. అక్కడ మన అనుభవాలు, అలవాట్లు, నమ్మకాలు వంటి విషయాలు ప్రభావం చూపుతాయి. దీనినే సాధారణంగా అంతర్మనసు అని అంటారు. ఉదాహరణకు, మీరు ఒక పని మొదటిసారి చేస్తున్నప్పుడు చాలా ఆలోచించాల్సి రావచ్చు. కానీ అదే పనిని పదే పదే చేస్తే కొంతకాలానికి అది అలవాటుగా మారుతుంది. ఇదే మనసులో అలవాట్లు ఎలా బలపడతాయో అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన ఉదాహరణ. ఒక వ్యక్తి ప్రతిరోజు నేను ఈ పని చేయలేను, నాకు సాధ్యం కాదు అని తనలో తాను అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. అప్పుడు అక్కడి నుంచి అతను చాలా తన ఆలోచనలను
గమనించే అలవాట్లు కూడా మనకు అవసరం. నేను ఈ పని చేయలేను, నాకు సాధ్యం కాదు అని తనలో తాను అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. అది ప్రయత్నిస్తే సాధించే అవకాశం ఉన్న పని. కానీ అతని మనసులో ముందే ఏర్పడిన సందేహం కారణంగా అతను ప్రయత్నించడానికి కూడా వెనుకాడాడు. అప్పుడు అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు. నన్ను ఆపుతున్నది ఎప్పుడూ బయట పరిస్థితులు కావు, కొన్నిసార్లు నా గురించి నేను తెరుచుకున్న నమ్మకాలే నన్ను ఆపుతాయి. అక్కడి నుంచి కొన్నిసార్లు నా గురించి నేను ఏర్పరచుకున్న నమ్మకాలే ఆపుతాయి అని అతనికి అర్థమైంది. అక్కడి నుంచి అతను తన ఆలోచనలను గమనించడం ప్రారంభించాడు. నాకు సాధ్యం కాదు అనే మాట వచ్చినప్పుడు నేను ప్రయత్నించి చూడగలను అని మార్చుకున్నాడు. అది ఒక్క రోజులో అతని జీవితాన్ని మార్చలేదు, కానీ తన ఆలోచనలను గమనించే అలవాటు అతనిలో మార్పుకు మొదటి అడుగైంది. మన జీవితానికి ఉపయోగపడే విషయం. మనస్సును మార్చుకోవడం అంటే ఒక్క రోజులో అన్ని ఆలోచనలను మార్చేయడం కాదు. ప్రతిరోజు చిన్నగా ప్రయత్నించాలి. ఉదయం లేచినప్పుడు ఈరోజు నేను ప్రశాంతంగా ఆలోచిస్తాను. ఒక పని కష్టంగా అనిపించినప్పుడు ఇది కష్టం కావచ్చు, కానీ ఒక్క అడుగు ముందుకు వేయగలను అని ప్రతిరోజు చిన్నగా ప్రయత్నించాలి. ఉదయం లేచినప్పుడు ఈరోజు నేను ప్రశాంతంగా ఆలోచిస్తాను. ఒక్క పని కష్టంగా అనిపించినప్పుడు ఇది కష్టం కావచ్చు, కానీ నేను ఒక్క అడుగు ముందుకు వేయగలను అని మనకు మనమే గుర్తు చేసుకోవచ్చు. ఇది మాయ కాదు. ఏ సమస్య అయినా కేవలం ఆలోచనలతోనే పరిష్కారం అవుతుందని కూడా కాదు, కానీ మన ఆలోచనలను, మన నిర్ణయాలు, భావాలు, చర్యలను ప్రభావితం చేయగలవు. అందుకే వాటిని గమనించడం ఉపయోగకరం. ఈరోజు సందేశం, నీ మనస్సును నువ్వు గమనించడం మొదలు పెడితే నీలో ఉన్న అలవాట్లు, నమ్మకాలు, ఆలోచన విధానం నీకు నెమ్మదిగా అర్థమవుతాయి. మన మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అంటే, జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మన మనస్సును అర్థం చేసుకోవాలి. మనలో వచ్చే ప్రతి ఆలోచనను భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలోచనను నిజమని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. గమనించండి, అర్థం చేసుకోండి, మీకు ఉపయోగపడే ఆలోచనలను పెంచుకోండి. మనలో దాగి ఉన్న ఈ ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయాణంలో ఇది మన మొదటి అడుగు మాత్రమే. తదుపరి పాఠంలో మన అంతర్మనస్సు గురించి మరింత ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని సులభమైన తెలుగులో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి లెసన్ కోసం తప్పకుండా మాతో ఉండండి.